హలో అండి, నమస్తే. మీ పేరు, ఏం చేస్తారు? నా పేరు గంటా లక్ష్మి అండి. నేను ఒక సోషల్ యాక్టివిటీస్ అండి. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు నుంచి వచ్చానండి. అంటే సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏం చేస్తాం? మేము వచ్చేసి ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా లేడీస్కి, ఒక విలేజెస్లో ఉన్న లేడీస్కి, టౌన్, అది ఎవ్రీథింగ్ అందరికీ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే సర్విక్ క్యాన్సర్, గర్భాశయం ఒక క్యాన్సర్ గురించి మోటివేషన్ చేసి వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా డాక్టర్స్ని తీసుకెళ్ళి అక్కడ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటామండి మేము. ఓకే. సో ఇప్పుడు ఆప్తా క్యాటలిస్ట్కి రావడానికి కారణం? ఆప్తా క్యాపిటలిస్ట్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మా ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా మేము ఏదైతే స్క్రీనింగ్లు చేస్తున్నామో దానికి మేము మా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులనే కొంతమందిని కొద్దిగా మోటివేషన్ చేసి, సార్ మీరు ఏమన్నా కొద్దిగా డొనేషన్ చేస్తారా, మేము చేయిస్తాము అని చెప్పేసి అంటే చేయిస్తున్నారు. అలాగా మేము అక్కడ ఒక 100 మందికి చేస్తాము, 200 మందికి చేస్తాము. అదే ఇక్కడైతే చాలా ఎక్కువ మంది సభ్యులు వస్తారు కదా. మా యొక్క సంస్థకి ఏదైనా వాళ్ళు మాకు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మాకు మా సంస్థకి ఇచ్చినట్టయితే కనుక అక్కడ చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి మేము ఇంకా మరింత సేవలు ఎదరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని వచ్చామండి. సో అంటే మీరు స్పాన్సర్ కోసం చూస్తున్నారు? అవునండి. ఓకే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా స్పాన్సర్స్ మాట్లాడటం కానీ ఎవరైనా కలిసారా మీకు? ఇంకా లేదండి, ఎవరు కలవలేదు. అంటే మేము మరి విలేజ్ నుంచి వచ్చాం కదా, ఇంకా ఎవరు కలవలేదు. ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఎవరైనా కలిస్తే కనుక మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ స్పాన్సర్ చేయగలిగితే కనుక మా సేవలు ఇంకా మరింత ఎదరికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక బిజినెస్ ఒక్కటే కాదు, లేడీస్ చేయాల్సింది ఒక బిజినెస్ ఒక్కటే కాదు. 10 మందికి సేవ చేయాలి అంటే ఎవరో ఒకళ్ళు, ఒక్క మనిషి అయినా బయటకు రావాలి, వస్తేనే. ఎందుకంటే విలేజెస్లో మేము చూస్తున్నాము ఈ రోజుని సర్విక్ క్యాన్సర్ అనేది ప్రతి 8 మందిలో ఒక్కళ్ళకి సర్విక్ క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత సుమారు ఒక 15 సంవత్సరాలకు కానీ బాగా ఫుల్ ప్లైజ్డ్గా అయిపోయి కానీ అది అని తెలుసుకోరు లేడీస్. అది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, అది కూడా చాలా సిగ్గుపడి దాని గురించి మాట్లాడటానికి కూడా చాలా సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడాలి? అది ఫుల్ ప్లైజ్డ్గా బాగా 4th స్టేజ్లో వెళ్తున్నారు. అసలు ఇది రాకుండా కూడా ఏం చేయొచ్చు అన్నది కూడా మేము చెప్తా ఉంటున్నాము. ఇది రాకుండా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకుంటే రాదు, ఫుడ్ ఏం తింటే రాదు. అలాగే ఇప్పుడు మన ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో ఇదంతా కూడా బయోకెమికల్. ఈ బయోకెమికల్ జిమ్మితే కనుక చేలో జిమ్మితే ఇది 60 రోజులు అది దాని మీద ప్రయోగం చూపిస్తుంది. అదే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లేకపోతే సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిన ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. అంటే లేడీస్ అంటే ఒక ఇంటికి దీపం ఇల్లాలు. ఆవిడ ఎంత బాగా హెల్తీగా ఉంటే మిగతా వాళ్ళకి అందరికీ కూడా అంత బాగా వర్క్ చేసి పెడుతుంది. అందుకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకెందుకులే, ఎవరికో ఏదో జరిగింది కదా, నాకేం కాదు కదా అనకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక 100 మందిలో 10 మంది అయినా బయటకు వచ్చి లేడీస్ ఇంకొక 1000 మందికి హెల్ప్ చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నానండి. సో ఆల్ ది బెస్ట్ అండి. అంటే మీరు స్పాన్సర్ కోసం చూస్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్. స్పాన్సర్ దొరకాలి, ఇంకా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.